ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి బయట కాలు పెట్టాలంటే భయపడాల్సిన వస్తోంది. రోడ్ల పక్కన నీడని ఇచ్చే చెట్లు కరువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో గంటల తరబడి ఎండలో నిలబడాలంటే అంతే సంగతులు. కరీంనగర్లో ఓ విద్యుత్ అధికారి దీనికి విరుగుడు కనిపెట్టారు. మండు టెండలోనూ ముఖానికి చల్లగాలి తగులుతుండగా సేదతీరుతున్నాడు. ఎండల నుంచి రక్షణ కోసం జనం రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. శీతల పానీయాలతో ఉపశమనం పొందుతున్నారు. ఇంత చేసినా అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాలంటే భానుడి బగబగలకు బెంబేలెత్తుతున్న జనం గొడుగులు, టోపీలతో బయలుదేరుతున్నారు. సూర్యుడి సెగ నేరుగా తగలకుండా తప్పించుకోగలిగినా తీవ్ర ఉక్కపోతతో సతమతమవుతున్నారు. తప్పనిసరి విధుల్లో భాగంగా రహదారిపైనే నిల్చోవలసి వస్తే పట్టపగలే నరకం చూస్తున్నారు. కరీంనగర్, హైదరాబాద్ మార్గంలో రహదారి విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. డివైడర్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారులకు మండుటెండల్లో పనులు చేయడం సమస్యగా మారింది. దంచికొడుతున్న ఎండలకు బెంబేలెత్తుతున్నారు. ఓ విద్యుత్ అధికారి మాత్రం అవేమీ లెక్క చేయడం లేదు. సోలార్ టోపీని సమకూర్చుకుని చల్లని గాలితో పాటు అందరినీ తన వైపు తిప్పుకుంటున్నారు. ఎండతో అల్లాడుతున్న జనం సోలార్ టోపీని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఫేస్ కు కూలింగ్ ఉంటుంది, ఎండల తిరగడానికి కొంచెం చాలా ఉపయోగపడుతుంది. క్యాబ్లో దొరకట్లేదు, ఇవి ఆన్లైన్లో 580 రూపీస్ కాస్ట్ ఉంటుంది. కరీంనగర్లో మా ఎస్సీ గారికి ఉంది, నాకుంది. ఇప్పటికైతే బాగుంటుంది. మామూలు క్యాబ్ల కంటే కొంచెం అదనంగా కూలింగ్ ఇస్తుంది. ఇట్లా ఫ్యాన్ తిరిగితే ఫేస్ కు కొంచెం లోపల చల్లగా కనిపిస్తుంది. సోలార్ టోపీకి రెండు వైపులా పలకలు ఉన్నాయి. మధ్యలో ఓ చిన్న ఫ్యాన్ను అమర్చారు. సోలార్ ప్యానెల్ సాయంతో ఈ ఫ్యాన్ పనిచేస్తోంది. ఎండ నుంచి కాస్త పక్కకు వస్తే ఫ్యాన్ తిరగడం ఆగిపోతుంది. సాధారణ టోపీని పోలి ఉన్న ఈ సోలార్ క్యాప్ విద్యుత్ అధికారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.